నేను అధికారం ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అదే మెప్మాలో సంబంధించి అవినీతి జరిగింది. 100 కోట్లు దాదాపు తినేశారు. మా అబ్బాయి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి రకరకాలుగా ప్రచారం పెట్టి మొదలుపెట్టి పేపర్లు రాయించు ఇవన్నీ కూడా చేశారు. ఒక పేదని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వాళ్ళు లోన్లు తీసుకునే పేదవాళ్ళ డబ్బులు మేము తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదు. ఎవరైనా పురుగుబడి సస్తారు. దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే. నాకు వద్దయ్యా, ఇట్లాంటి పంట వద్దని చెప్పినా. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా? నేను ఇదిగో చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైట్ వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి నేను చెప్తా ఉన్నా. అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని దాని మీద ఎంక్వైరీ చేయాలా. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే. గుర్తుపెట్టుకోండి, సొంత నియోజకవర్గంలో సిట్ వేశారు. సిట్ వేస్తే ఆ సిట్ లో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్లు ఉందమ్మా, డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లు సంబంధించి ఆ సిట్ లో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో
ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, అవి ఇప్పుడు పరిష్కారం చేస్తున్నారు. ఇద్దరు కూర్చోబెట్టి ఏ రకంగా పరిష్కారం చేస్తారో నన్ను ఎంతమంది ఫోన్ చేసి సార్ మీరు ఏంది మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీ నా ప్రశ్నించే పార్టీ ఇది, అందుకే ప్రశ్నిస్తున్నా. ఐ వాంట్ మా మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా, ప్రజలు ఈరోజు భయపడతా ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో ఇంకా చాలా ఉన్నాయి, ఏమేమి కబ్జా జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే మానసిక శోభ అనుభవించా. మళ్ళీ 1.5 సంవత్సరం నేను కామ్గా నేను హైదరాబాద్ ఉంటే అప్పటికి నేను గెలుగుతానే ఉన్నారు. ఎందుకు నేను గెలిగించుకోవాలా, నేను ఎందుకు ఊరుకోవాలా? నేనేం తప్పు చేశాను? కాబట్టి తప్పు చేసిన వాళ్ళు బయటపడాలా. ఇంకా ఇవాక కానీ ఇది కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇసుక నేను చెప్తున్నాను, వైసీపీ పార్టీలో ఇసుక అనేది ఎక్కడైనా టచ్ చేసావా మేము? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుణ్యాత్ముడు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీ అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లూటీ జరుగుతుంది ఇక్కడ? ఇది ఏం న్యాయం? ఇది నేను ఒకటే చెప్తా ఉన్నా, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎక్కడ ఏ ఇది జరిగినా, భూ కబ్జాలు కానీ ఏం జరిగినా కూడా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అండగా ఉంటాడని కూడా ఎన్ని పోరాటాలైనా ఎంత ఎవరితోడైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నా. గ్రావెలు కానీ ఇసుక కానీ ఎవరు చేస్తున్నారో ప్రజలకు ఒకసారి తెలియజేయాలి. వెంచర్లు ఏం జరుగుతున్నాయి, బ్రహ్మరావ వెంచర్లు ఎవరు వేస్తున్నారు, ఎవరు తోలుతున్నారండి? ఈ గ్రావెలు ఎక్కడి నుంచి తోలుతున్నారండి? సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటపడాలి. ఏం జరుగుతున్నా కూడా ప్రజలు భయప్రాంతులు అవుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ట్రంక్ రోడ్ విషయం. లాస్ట్ టైం నేను ట్రంక్ రోడ్ లో పోయి అడిగాను అందరినీ, ఫుట్పాత్ వరకు అని కొడదామయ్యా, కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది అని అంటే చాలా మంది వైఎస్ఆర్ సోదరులు అందరూ కూడా సార్ వద్దు సార్, మాకు జీవనోపాధి ఇది వద్దు సార్ అని అన్నారు. సరే, ఈయన డెవలప్మెంట్ అని చెప్పి చేద్దాం అంటున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు డెవలప్మెంట్ చేసుకుని మీ ఎవరు కాదను, నీకు పడగొట్టి డెవలప్ చేస్తేనే డెవలప్మెంట్ నేను చేస్తున్నాను చెప్పు, నువ్వు ఓకే. నేను ఆ పని చేయలేకపోయా, ఓకే నువ్వు చేస్తా అంటావు, కానీ వాళ్ళకి న్యాయం చేసి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళు సంతృప్తి పరిచి చేయండి. దానికి అందరూ కూడా స్వాగతిస్తారు, వాళ్ళు కూడా స్వాగతిస్తారు. వాళ్ళకి న్యాయం చేయకుండా ఏదో చేద్దాం అనుకుంటే కూడా కరెక్ట్ కాదు.